गं गणपतये नमः दुं दुर्गायै नमः द्रां दत्तात्रेयाय नमः शरबिंदु समाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोस्तुते नमो नारायणाय। మారుతి అనుగ్రహం ప్రారంభ। ఈరోజు భాద్రపద మాసం ప్రారంభమవుతోంది। ఈ రోజు నుంచి పాడ్యమి తిథి 24వ తారీఖు ఆగస్టు నెల 2025 ఆదివారం పాడ్యమి పుబ్బా నక్షత్రం। ఇవాళ దీపారాధన వేప నూనె వేసి ఆకుపచ్చ రంగు ఒత్తితో దీపాన్ని వెలిగించండి। మీరు వ్యాపారంలో విపరీతంగా సంపాదిస్తారు, అంటే వ్యాపారం చేసే వాళ్ళకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది। ఆకుపచ్చ ఒత్తి వేసి వేప నూనె వేసి దీపం వెలిగించాలి ఇంట్లో, అలాగే మీ వ్యాపార స్థలంలో ఈ దీపారాధన చేసుకోండి। వ్యాపార యోగాన్ని ధనయోగాన్ని పొందుతారు। అయితే సూర్యాస్తమయం లోపు ఈ దీపం వెలిగించాలి। ఇక పితృపక్షాలు, రాబోయే రోజుల్లో పితృపక్షాలు వస్తున్నాయి। అసలు మనం అనుభవించే అనేక కష్టాలకు సమస్యలకు కారణాలు పితృదోషాలు కూడా ఉంటాయి। పితృకర్మ దోషం, పితృ రుణ శాపం, పితృదోషాలు, ఇలా అనేక పితృదోషాలు ఉంటాయి। ఆ పితృదోషాల చేత మన ఇంట్లో కొన్ని సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి। ఉదాహరణకు పిల్లలకు వివాహాలు అవ్వకపోవడం, లేదంటే ఖచ్చితంగా పితృదోషం వల్ల ఈ సమస్యలు ఉంటాయి। మీరు గుర్తుపెట్టుకోండి। మీరు గమనిస్తే ఒక కుటుంబంలో ఇద్దరి వ్యక్తుల యొక్క పిల్లలకు వివాహాలు అవ్వలేదు। ఇద్దరు వ్యక్తుల యొక్క పిల్లలకు వివాహాలు అవ్వకపోవడం ఏంటి? అక్కడ లోపము పితృదోషం ఉన్నప్పుడే జరుగుతుంది। ఎందుకంటే ఇద్దరికి కలిపి 7 సంతానం, ఒక ఆయనకు 4, ఒక ఆయనకు 3, 7కి వివాహాలు అవ్వలేదు। నేను ఇది ప్రాక్టికల్గా జరిగిందే మీకు చెప్తున్నాను। 7కి వివాహం అవ్వలేదు। ఇద్దరు అన్నతమ్ములు ఆ వంశంలో పితృదోషాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళ పిల్లలకు కూడా ఆ ఎఫెక్ట్ వచ్చింది। అయితే ఇక్కడ సరే 7లో ఎవరికో ఒకరికో ఇద్దరికో వివాహం అయి ఉండాలి, 7కి వివాహం అవ్వలే। ఇంకొకటి, ఒక కుటుంబంలో పితృదోషం ఉన్న కుటుంబంలో పిల్లలు ఈ హైపర్ యాక్టివిటీతో జన్మించడమో, లేదంటే పిల్లలకు పుట్టుకతోనే అనారోగ్య సమస్య సంభవించడం, ఇంకొక కుటుంబంలో పితృదోషం ఉన్న వాళ్లకు వివాహమై విడిపోయి, లేదా వివాహమై భర్త చనిపోయి, ఎందుకంటే పితృదోషం ఉండడంతో ఆ వ్యక్తి అర్ధాయుష్యుతో చనిపోయారు। వివాహమై చనిపోవడము, ఆవిడ జీవితాంతం ఆవిడ భర్త లేకుండా ఉండడం, అబ్బాయికి 12 సంవత్సరాలు, అప్పుడు తండ్రి చనిపోయాడు, ఇంకో పెళ్లి చేసుకోను అని చెప్పి ఆమె సంకల్పం, ఓకే। కానీ ఇక్కడ అబ్బాయికి లైఫ్ లాంగ్ తండ్రి లేడు। ఈ అబ్బాయి 12 ఏళ్లకు అనేక బాధలు అనుభవిస్తున్నాడు। ఈ అబ్బాయికి పితృదోషం ఉంది, చనిపోయిన వ్యక్తికి పితృదోషం ఉంది। అంటే ఇక్కడ పితృదోషం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం। వివాహం అవ్వకపోవడము, లేదంటే ఇంకొకటి కెరియర్లో, ఒక కుటుంబంలో నేను చూశాను, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి, అమ్మాయికి పెళ్ళైంది, హ్యాపీగా ఉంది। ఇంకొక అబ్బాయికి వివాహం అయింది, ఓకే, హ్యాపీగా ఉన్నాడు, ఆయన కూడా ఓకే, మీడియం, అంటే హై రేంజ్లో లేడు। కానీ పెద్ద అబ్బాయికి, అంటే అసలు ఫస్ట్ పుట్టిన అబ్బాయి, ఫస్ట్ అబ్బాయి, తర్వాత అమ్మాయి, తర్వాత అబ్బాయి, ఆ 2వ సంతానం 3వ సంతానం బాగానే ఉన్నారు। ఈ మొట్టమొదట పుట్టిన అబ్బాయి, ఆయన పుట్టిన నక్షత్రం చూశాను, పితృదోషము ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది। ఆ దోషమంతా కూడా ఈయనకు పడి ఎఫెక్ట్ పడి పెళ్ళవ్వలేదు, జాబ్ లేదు, ఇతని జీవితము అంటే లైక్ తల్లిదండ్రులు డబ్బు ఇవ్వక, బంధుమిత్రాదులు డబ్బు ఇవ్వక, ఇతను ఏ రోజుకు ఆ రోజు దేహి అంటూ జీవితాన్ని గడుపుతున్నాడు ఇవాళ।
అంటే నువ్వు జాబ్ చేయట్లేదు, లైఫ్లో సెటిల్మెంట్ లేదు, నీకు అసలు ఒక బాధ్యత లేదని తండ్రి లైక్ ఏంటంటే నేను నీ బాధ్యత నేను తీసుకోను అని చెప్తే సరే అని చెప్పి ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోవడం. తర్వాత ఇతరులు అందరూ కూడా ఎంతకాలం సహాయం చేస్తారు, ఒక టైం అంటూ ఉంటుంది కదా. అయితే అక్కడ కూడా నేను చెక్ చేసుకుంటే ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి కలిశారు. ఆ జాతకాన్ని చెక్ చేసుకుంటే పితృదోషము ఆయన అనుభవిస్తున్నారు. అయితే నేను ఒక రెమెడీ చెప్పాను, ఒక పరిహారం. పితృదోషానికి మీ జాతకాన్ని బట్టి ఫలానా నక్షత్రంలో మీరు పుట్టారు, మీకు ఈ నక్షత్రంలో పుట్టారు కాబట్టి పూర్ణ పితృదోషం మీకు ఆ దోషం అనేది వచ్చిందంటే ఆ దోషం అనేది వర్తిస్తోంది. మీరు నేను చెప్పినటువంటి తిథి, నేను చెప్పినటువంటి వారం, నేను చెప్పినటువంటి నక్షత్రంలో ఆ మహాముహూర్తంలో నేను ఒక క్షేత్రం రాసిచ్చాను, ఆ క్షేత్రంలో నిద్ర చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కొన్ని పరిహారాలు ఎంత మార్పునిస్తాయంటే, నేను అతని జీవితంలో పెద్ద మిరాకిల్ ఏం జరగలేదు, కానీ ఎంత పితృదోషం పోయాక ఎంత మార్పు వచ్చిందో చూడండి. అయితే ఆ క్షేత్రంలో నిద్ర చేసిన ఒక 93 రోజులు అంటే ఒక 3 నెలల్లో అతనికి ఉన్నటువంటి టాలెంట్తోని వాళ్ళ స్నేహితుడికి అంటే వాళ్ళ స్నేహితుడితో ఒక డబ్బు ఆయనే మొత్తం డబ్బు పెట్టారు, ఆయనే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అది ఒక కంపెనీ, దాన్ని ఏమంటారంటే కంపెనీకి లైక్ మనకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు ఫ్రాంచైజీ తీసుకోవడం, రైట్. ఇప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలు ఏం చేస్తాయంటే కంపెనీ అవుట్లెట్ కాకుండా ఫ్రాంచైజీ ఇస్తాయి బ్రాంచెస్ పెట్టుకోమని. ఆ బ్రాంచెస్లో నేను ఒక బ్రాంచ్లో నిన్ను కూర్చోబెడతాను, జస్ట్ నువ్వు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉండాలి. అంటే ఒక మార్పు స్టార్ట్ అయ్యి ఒక ఉద్యోగం లాగా అక్కడ కూర్చోవడం, చెక్ చేయడం. ఆయన ఒకరిని అడుక్కోకుండా తినడానికి, ఒక టీ తాగాలన్నా, ఒక చొక్కా కొనుక్కోవాలన్నా అడుక్కోవడానికైతే ఇబ్బంది లేకుండా అతని ఖర్చులకు డబ్బు రావడం మొదలైంది. ఇక ఫర్దర్గా ఎలా ఉంటుంది అన్నది ఇంకా గడవలేదు. ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది మీకు చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా పితృదోషం పోతే మీ పిల్లలకు వివాహాలు అవ్వటం, లేదా మీ అమ్మాయి జీవితం, అమ్మాయి కాపురం బాగుండడం, ఖచ్చితంగా పితృదోషం ఉంది అని నేను అనట్లేదు. ఇప్పుడు ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ పితృదోషం ఉంటుంది అని చెప్పట్లే. పితృదోషం ఉండొచ్చు. కొన్ని కుటుంబాల్లో మీ ఇంట్లో ఎవరో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు, అక్కడ పితృదోషం మీరు అనుభవిస్తారు. ఇన్ని తరాల వరకు, ఇప్పుడు అగ్నికి ఆహుతి అయితే దానికి ఇన్ని తరాలు, ఇన్ని సంవత్సరాలు ఆ పితృదోషం అనుభవించాలని ఉంటుంది. లేదు ఇంకొక ద్వారా ఇన్ని సంవత్సరాలు అనుభవించాలని ఉంటుంది. అలా ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడం ద్వారా పితృదోషాలు రావచ్చు. లేదంటే మీ తండ్రి వాళ్ళ తండ్రి లేదా వాళ్ళ తండ్రి ఎవరో 2-3 వివాహాలు చేసుకోవడం ద్వారా అంటే ఆ చేసుకున్నటువంటి వ్యక్తుల్లో ఒకరు విపరీతంగా బాధ అనుభవించవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఘోష, ఒక స్త్రీ శాపం, ఒక స్త్రీ ఏడుపు మీ వంశానికి తాకి అది పితృదోషంగా మారుతుంది. 2-3 వివాహాలు మీ పూర్వీకులు చేసుకోవడం ద్వారా కూడా పితృదోషాలు ఉంటాయి. ఏమంటే వాళ్ళు చేసిన తప్పుకి మేము అనుభవించాలంటే అదే కర్మ. ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొచ్చి ఫలానా ఇద్దరు దంపతుల కడుపులో పడేసి నిన్ను జన్మ ఎత్తేలాగా చేసి నువ్వు ఆ కుటుంబానికి ఆ పుణ్యపాపాలను మోయటమే కర్మ. అంటే వాళ్ళ ఆస్తి పంచుకోవడం కాదు, వాళ్ళ పుణ్యాన్ని పాపాన్ని కూడా మనము తప్పకుండా పంచుకోవాల్సి వస్తుంది. నువ్వు వద్దన్నా అది అంటుకుంటుంది. దానికే మనకు ఋషులు పరిహారాలు అందించారు. నేను చెప్పినట్టు మీ జాతకంలో అంటే మీ జాతకాన్ని బట్టి ఒక క్షేత్రం ఉంటుంది. నేను చెప్పిన నక్షత్రంలో ఆ క్షేత్రంలో నిద్ర చేయాలి, పితృదోషము పోతుంది. అయితే ఇక్కడ పితృకర్మలు చేసేవాళ్ళు కొన్ని ఇప్పుడు మనకు కొంతమందికి పితృకర్మ చేస్తారు,
బ్రాహ్మలు అంటే మనకు ఆబ్దీకమని పెడుతూ ఉంటారు, బ్రాహ్మలు వైశ్యులు ఇలా కొంతమంది ఆబ్దీకమని చేస్తూ ఉంటారు. మాసకాలు అని సంవత్సర సూతకం అంటే చనిపోయిన సంవత్సరం వరకు నెల నెలా చేసే ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి చేసేది ఉంటుంది, లేదు లైఫ్ లాంగ్ వాళ్ళకి సంబంధించి గయా శ్రాద్ధం చేసేది ఉంటుంది. ఇలా ఈ పితృపక్షాల్లో ఈ సెప్టెంబర్ 7వ తారీఖు 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నుండి సెప్టెంబర్ 21వ తారీఖు వరకు పౌర్ణమి టు అమావాస్య పితృపక్షాలు. ఈ పితృపక్షాల్లో నేను చెప్పిన క్షేత్రంలో నిద్ర చేస్తే ఆ పితృదోషం తగ్గుతుంది. అయితే దీంతో పాటు మీరు సంవత్సరానికి ఒకసారి మీ యొక్క పెద్దలకు మీరు ఎలాగైతే మీ వంశ నియమం అంటే మీ ఇంటి పద్ధతి ఎలాగైతే ఉంటుందో ఆ ప్రకారం మీరు పితృకార్యం చేయాలి, అది మాత్రం కంపల్సరీ. కానీ వెంటనే మీకున్న దోషం పోయి మీకు ఆ పితృదోషం పోయి మీకు కష్టాలన్నీ తొలగిపోవడానికి మాత్రం మీ జాతకాన్ని ఫస్ట్ నేను చూడాలి. అందులో ఒక క్షేత్రం వస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఉదాహరణకు తండ్రి కొడుకు ఉన్నారు. తండ్రి కొడుకు ఉంటే కొడుకు జాతకం తండ్రి జాతకం చూస్తే చాలు, భార్య లేదంటే ఆడపిల్లల జాతకాలు అవసరం లేదు. ఇక్కడ మెయిన్గా యజమానిది అలాగే యజమాని యొక్క కొడుకుది అంటే ఆడవాళ్ళకు ప్రాధాన్యత లేదా అని కాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి మనం మాట్లాడుకునే పితృదోషము ఎలా క్యారీ అవుతుంది, దాన్ని ఎక్కడికి కట్ చేయాలి, మన కష్టాలన్నీ ఎలా పోవాలి, ఇది పాయింట్. కాబట్టి ఇంట్లో మగవాళ్ళ జాతకాలు ఇస్తే మనకు సరిపోతుంది. ఒకవేళ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నప్పుడు భర్తది ఇవ్వాలి, లేదా భర్త చనిపోయాడు, ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళే కదా, భార్య ఇద్దరు పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతే వాళ్ళ జాతకం తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ భర్త జాతకం కావాలి. ఎందుకో అక్కడేమైనా పితృదోషం ఉందా, అల్లుడి జాతకం కావాలి, లేదా మనవడి జాతకం కావాలి. మనవడు కూడా పితృదోషాన్ని అనుభవిస్తాడు. అయితే ఈ దోషము భయంకరమైనదేం కాదు, జస్ట్ మీ జాతకం చూయించుకొని నేను చెప్పినట్టుగా ఒక క్షేత్రంలో నిద్ర చేయాలి. అవి వేరే దేశంలో కూడా ఏముండవు. భరతవర్షే భరతఖండే మన భారతదేశం పుణ్యభూమి, చాలా గొప్పది. మన భారతదేశంలోకి వచ్చి ఇక్కడున్న క్షేత్రాలను సందర్శించి వాళ్ళ పాపాలని ప్రక్షాళన చేసుకుంటున్నారు ఇతర దేశస్థులు. కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. 15 రోజుల టైం ఉంటుంది. ఏదో అంటే 15 రోజుల టైంలో ఏదో ఒకరోజు మీ సమయం తీసుకొని మీరు వెళ్ళి అక్కడ నిద్ర చేసి రావాలంతే. అది మీ జాతకాన్ని బట్టి ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఏ క్షేత్రంలో నిద్ర చేయాలి అన్నది ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒక నక్షత్రం ఉంటుంది, ఒక ముహూర్తం ఉంటుంది అని చెప్పాను కదా, అవే ఈ పితృపక్షాలు. పితృపక్షాల్లో వచ్చే నక్షత్రాలు కానీ పితృపక్షాల్లో వచ్చే తిథులు, మనకు పౌర్ణమి నుంచి అమావాస్యకు వచ్చే తిథులు కానీ ఇవన్నీ కూడా చాలా బలమైనటువంటివి, విశేషమైనటువంటివి. కాబట్టి పితృపక్షాల్లో నిద్ర చేస్తే మనకు సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి 15 రోజులు. పితృదేవతలు విపరీతమైనటువంటి బాధతో ఉంటారు వాళ్ళు, ఎందుకంటే మన వంశానికి ఉన్న దోషం వల్ల. ఈ పితృపక్షాల్లో ఆ శాంతి ప్రాయశ్చిత్తం చేస్తే వాళ్ళు మీకు అనుగ్రహాన్ని వరాలని ప్రసాదిస్తారు. మీకు ఏ శాస్త్రంలో తీసుకున్నా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహము ముందు భగవత్ అనుగ్రహము ఎంతైతే కావాలో పితృదేవతల అనుగ్రహం కూడా అంతే కావాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. అసలు పితృకర్మ చెయ్యాలి, పితృకర్మ ఖచ్చితంగా చెయ్యకపోతే అది దోషమే అని చెప్తుంది. సరే, ఇది పక్కకు పెడదాం. ఇప్పుడు చెయ్యాలి, ఓకే, ఇక ముందు మనం చేస్తాము, ఓకే. కానీ ఇప్పటి వరకు మనకు దోషాలు, ఇప్పుడు మనకు తెలియని దోషాలు ఉన్నాయి కదా. స్త్రీ శాపమని, ఎవరిదో ఏడుపు మనకు తాకిందని, ఎవరికో మన తండ్రి లేదా తాత ఎవరికో ఏదో అన్యాయం చేశారు, వృత్తిరీత్యా ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, మోసం చేశారు,
అది గతంలో జరిగింది, వాళ్ళ ఏడుపు వాళ్ళ శాపాలు మనకు తాకుతున్నాయి, అది పితృదోషం కిందకే వస్తుంది. ఎలా అండి అంటే చేసింది మీ తండ్రి మీ తాత వాళ్ళు కదా, అది కూడా మీకు పితృదోషం కిందకే వర్తిస్తుంది. ఇలా అనేక రకాలుగా పితృదోషాల వల్ల ఉద్యోగాలు లేక ఉద్యోగాల్లో పూర్తిగా డౌన్ అయిపోయి అనేక కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు, అనేక బాధలు ఇబ్బందులు సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పితృదోషము అన్నది అనేక కష్టాలకు కారణము. సరేనండి, నేను ఎందుకు ఇప్పుడు చెప్పేది అంటే ఈ పితృదోషము శాశ్వతంగా విముక్తి అవ్వాలి, ఆ పితృదోషం విముక్తి అయ్యాక కష్టాలన్నీ పోవాలి, అమ్మాయి భర్తతో ఆనందంగా ఉండాలి, లేదా అల్లుడు పూర్తిగా మారాలి, అమ్మాయిని పిల్లల్ని బాగా చూసుకోవాలి, లేదు పిల్లలకి వివాహం అవ్వాలి, లేదా పుట్టినటువంటి పిల్లలు ఆరోగ్యంగా లేరు, వాళ్ళకి ఏదైనా భగవత్ అనుగ్రహంతో ఆరోగ్య సమస్యలు పోవాలి, ఆర్థిక ఇబ్బందులు పోవాలి, ఇలా చాలా మనం భగవంతుణ్ణి కోరుకుంటాం కదా. ఈ పితృపక్షాల్లో ఏదైతే ఈ పితృపక్షాలు ఉంటాయో ఈ పితృపక్షాల్లో మీరు ఈ పరిహారం చేస్తే తప్పకుండా సమస్యలన్నీ పోతాయి. అనేక చికాకులు ఇబ్బందులు సమస్యలన్నీ ఖచ్చితంగా విముక్తి అవుతాయి. ఎందుకంటే పితృపక్షాలన్నది పితృదేవతలు వరాన్ని ఇచ్చేటటువంటి రోజులు. మనము ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నిద్ర చేయటం ఒకటి, అలాగే ఈ పితృకర్మలు సంవత్సరం చేసుకోవడం, లేదా కొంతమంది ప్రతి సంవత్సరం వాళ్ళ పెద్దల పేరు మీద అంటే ఆ తిథి రోజు బియ్యాలు ఇవ్వటం, స్వయం పాకం ఇవ్వడం, కొంతమంది ఆబ్దీకము, కొంతమంది శ్రాద్ధ కర్మ చేయటం. ఎవరి ఇంటి పద్ధతి ఎలా ఉంటే అలా చేసుకోవాలి, కానీ చేయటం మాత్రం మానకూడదు. దాంతోపాటు ఇది ఈ ప్రతి సంవత్సరం మీరు చెప్పినట్టు ఈ శ్రాద్ధ కర్మ చేస్తే మళ్ళీ నిద్ర చేయటం ఎందుకు? నిద్ర చేయటం ఎందుకంటే మీ పూర్వీకులు లేదా మీ తండ్రి మీ తాత వాళ్ళ ద్వారా లేదా మీ వంశం ద్వారా మీకు పితృదోషం ఉందా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నాకు పితృదోషం ఉందా లేదా తెలియదు, నా పైన 3 తరాల వాళ్ళు ఏం చేశారనేది మాకెలా తెలుస్తుంది? కాబట్టి నేను నా జాతకం ప్రకారం పలానా క్షేత్రంలో ఈ మాలయ పక్షాలు అంటారు, వీటిని పితృపక్షాలు అంటారు. ఈ 15 రోజుల్లో అక్కడ నిద్ర చేసి వస్తే ఆ దోషం పోతుంది. ఆ దోషం పోయినప్పుడు ఇక పూర్వీకుల నుంచి వచ్చే దోషం మనకు కానీ మన పిల్లలకు కానీ అంటదు. ఎలా అంటదంటే భగవత్ అనుగ్రహంతోనే అన్ని విముక్తి అవుతాయి. అన్ని కర్మల నుంచి మనం జయించబడేది భగవత్ అనుగ్రహంతోనే. కాబట్టి ఆ భగవత్ అనుగ్రహం ఆ నిద్ర చేయడం ద్వారా మనకు లభిస్తుంది కదా. అలాగే ప్రతి సంవత్సరం మనం పితృకర్మ చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ముందు మీరు ఆ క్షేత్రానికి వెళ్ళి నిద్ర చేసి రావాలి. ఇప్పుడు మీ జాతకంలో దశమ స్థానాన్ని బట్టి లేదా మీ జాతకంలో మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి మీరు ఏ క్షేత్రంలో నిద్ర చేయాలనేది నేను చెప్తాను. స్వయంగా నేనే మీతో మాట్లాడతాను, ఫోన్లో మీతో మాట్లాడతాను. కొంతమందికి ఏంటంటే ఫోన్లో నేనే మాట్లాడతానా లేదా నేనేమైనా రాసిస్తే వేరే వాళ్ళు మాట్లాడతారా అనే డౌట్ కూడా ఉండొచ్చు. కాబట్టి వీడియో కాల్, ఇప్పుడు మీరు నన్ను ఎలా చూస్తున్నారో అలా వీడియో కాల్లో మీ జాతకాన్ని పరిశీలన చేసి మీరు ఏ క్షేత్రంలో నిద్ర చేయాలి, మీ జాతకం ఎలా ఉంది, అబ్బాయికి కానీ మీ యజమానికి కానీ మీ ఇంటికి కానీ పితృదోషం పోవడానికి మీరు ఏం పరిహారం చేయాలి, ఇవన్నీ కూడా జాతకాన్ని చూశాక చెప్తాను. ఎందుకు ఈ వీడియో కాల్ అంటున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం విపరీతంగా వర్షాలు పడడం, లేదంటే దూర ప్రాంతాల్లో ఉంటారు, వెంటనే రావడానికి కుదరదు, మనకు పితృపక్షాలు మళ్ళీ 15 రోజుల్లోనే వెళ్ళి నిద్ర చేయమంటున్నారు. అది 100% నేను అనుభవంతో చెప్తున్నాను. చాలామంది ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు ఒక వ్యక్తి తను ఉద్యోగం లేక
తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టి బంధుమిత్రాదులు ఎవ్వరూ దగ్గర తీయక తన జీవితం ఏమైపోయిందంటే 10కి 20కి దేహి అనే పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఈ మాలయ పక్షాల్లో పోయిన సంవత్సరమే మాలయ పక్షాల్లో నిద్ర చేసి వచ్చిన తర్వాత కొన్ని నెలల్లో అతనికి నేను చెప్పినట్టు ఒక పని కల్పించబడడం జరిగింది. అది కూడా అతనేమీ తిరగలేదు ఉద్యోగం కోసం. అతనికి కనీసం చేద్దాము, ఉద్యోగం చేద్దాం, కష్టపడదాం, లేదంటే నలుగురు నన్ను నానా రకాలుగా అంటున్నారు, మరి ఎంతోమంది ఏమో అనుకుంటున్నారని కూడా లేకుండా జీవితాన్ని అలా గడిపేశాడు. దాదాపు 39 సంవత్సరాలు అలా గడిపాడు. అతను తన స్నేహితుడు తనకు తానుగా నిద్ర చేసి వచ్చిన తర్వాత ఈ పని అప్పజెప్పి అతనికి అడుక్కునే పరిస్థితిని అయితే తీసేశాడు. తర్వాత ఫర్దర్గా లైఫ్ ఏంటనేది మళ్ళీ రాబోయే రోజుల్లో తెలిస్తే నేను చెప్తాను. కానీ అయితే ఇక్కడ ఏంటంటే విషయం ఖచ్చితంగా ఈ పితృదోషము యొక్క ఎఫెక్ట్ తగ్గితే మాత్రం మంచి ఉద్యోగాలు రావటం, లేదా లైఫ్ అసలు సెటిల్మెంట్, పెళ్ళి, పిల్లలు, సొంత ఇల్లు, గృహానికి సంబంధించి కూడా కొన్ని పితృదోషాలు ఉంటాయి. గృహానికి పితృదోషానికి లింక్ ఉంది. అంటే సొంత ఇంటిలో భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలి. ఈ భార్య పిల్లలు ఇల్లు ఇవన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం. గుర్తుపెట్టుకోండి, ఆ భగవత్ అనుగ్రహం ఎలాగో పితృదేవతల అనుగ్రహం కూడా కావాలి. మీరు అంతెందుకండి, నేను ఒకటి చెప్తాను. ఎన్నో పూజలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, మరి మీ పిల్లలకి ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు? మీ పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఎందుకు పోవట్లేదు? లేదంటే ఉద్యోగాలు, సరైన ఉద్యోగాలు లేక మీ పిల్లలు లైఫ్లో సెటిల్ ఎందుకు అవ్వట్లేదు? మరి భగవంతుడు అన్నవాడు ఒక పూజ కాకపోతే ఇంకో పూజ, ఇంకో పూజ కాకపోతే ఇంకో పూజ. మీరు గురువులను కలుస్తున్నారు, జ్యోతిష్కులను కలుస్తున్నారు, పంతులను కలుస్తున్నారు, పూజారులు పురోహితులు చెప్పినవన్నీ చేస్తున్నారు. పితృదోషం, భగవత్ దేవతల యొక్క అనుగ్రహం ఎంత అవసరమో పితృదేవతల అనుగ్రహం కూడా అంతే అవసరం. తప్పకుండా మీ జాతకంలో ఏ దోషము ఉంది అన్నది మనం ఇప్పుడు ఉదాహరణకు ఏలినాటి శని దోషం ఉంది, లేదంటే కుజదోషం ఉంది, అందుకే పెళ్ళవ్వట్లేదు అని మనం అనుకుంటున్నాం. కుజదోషానికి జపాలు చేయించాం, శని దోషాలకు దానాలు ఇచ్చాం, అయినా పెళ్ళెందుకు అవ్వట్లే? ఒకసారి ఆలోచించండి. ఏమో పితృదోషం ఏమైనా ఉండొచ్చేమో. ఉంటుంది, ఖచ్చితంగా పుట్టిన ప్రతి ఒక్కడికి పితృదోషం ఉంటుందని చెప్పట్లే. కానీ చాలామందికి ఆ దోషం ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు ఎక్కడో ఏదో పొరపాటు చేసింది మనకు ఎలా తెలుస్తుంది? ఒక వంశంలో జరిగింది చెప్తాను. ఒక శివాలయము నియమించి ఆ శివాలయం మీద ఉన్న డబ్బంతా తిన్నారు వాళ్ళు. ఆ దోషము ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళది 5వ తరం ఇంకా అనుభవిస్తున్నారు. అలా ఆ పరంగా కూడా పితృదోషం వచ్చింది. ఒక దేవాలయంలో, అందులో శివాలయంలో, అందులో ఈశ్వరుడి యొక్క సొమ్ము అసలు తినకూడదు. కాబట్టి ఇక్కడ ఒక రకంగా వస్తుందని కాదు, పితృదోషము చేత మనము లేదా మన పిల్లలు చాలా కష్టాలు అనుభవిస్తారు. అది మాత్రం నిజం. ఎంతో నేను ఒక పితృదోషం చాలా అంటే కళ్ళ చూసింది నేను చెప్తాను. రీసెంట్గా ఒక 6 నెలలు అవుతుందేమో, ఈ వ్యక్తి ఎన్నో ఆస్తులు సంపాదించారు. దాదాపుగా అన్ని స్థలాలు, రకరకాల ఆస్తులు సంపాదించి పెట్టారు అబ్బాయికి. ఒకడే అబ్బాయి. వాళ్ళ పూర్వీకులు అంటే వాళ్ళ తండ్రి అంటే అబ్బాయికి ఏమవుతాడు? ఇప్పుడు అబ్బాయి తండ్రికి తాత, ఈ అబ్బాయికి ముత్తాత. ఆయన ఒక స్త్రీ ఏడుపు ఆయనకు తాకింది అని చెప్పాడు. ఎవరు చెప్పారు? అబ్బాయి తండ్రి చెప్పాడు. అంటే బాగా ఆస్తులు సంపాదించిన వ్యక్తి చెప్పాడు. ఆ దోషంని చెక్ చేసి, అంటే ఆయనతో మాట్లాడి ఆ దోషం ఏంటి, ఎలా ఏంటి అనేది చూసుకుంటే, ఆ దోషంని చెక్ చేస్తే ఇగో ఈ రకమైన పితృదోషం ఉంది. ఇక్కడ కర్మ పితృదోషం అంటారు దీన్ని. ఇగో ఈ పితృదోషం ఉంది చెప్పాను. అయితే ఆయన వచ్చేసరికి ఎవరైతే అంటే ఆస్తులు సంపాదించి
అన్నీ కూడబెట్టినటువంటి తండ్రి నా దగ్గరికి అసలు ఎందుకు వచ్చాడంటే వాళ్ళ అబ్బాయి మిస్సింగ్, ఒకగానొక అబ్బాయి మిస్ అయ్యి ఎన్నేళ్ళు అయింది, దాదాపు 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు అయింది. నా దగ్గరికి వచ్చినప్పటికే 6.5 సంవత్సరాలు అయింది. చాలామంది దగ్గరికి వెళ్ళడం తిరగడం అన్నీ అయిపోయాయి. అయినా కూడా వాళ్ళ అబ్బాయి ఆచూకీ ఏమీ లేదు. నేను చెక్ చేస్తే పితృదోషం ఉంది, అందువల్లే మీ అబ్బాయి అంటే ఏదైతే మీరు సంపాదించిన సంపాదన తినడానికి అనర్హుడయ్యాడు. తర్వాత నేను ఒక రెమెడీ చెప్పాను, మరి వాళ్ళు చేశారో లేదో తెలియదు. అక్కడికి నేను చెప్పడం నా బాధ్యతగా నేను చెప్పాను. కాబట్టి కొన్ని చెప్పినవి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పరిహారం చేసుంటే ఏమో ఆ అబ్బాయి దొరికేవాడేమో, లేదా అసలు బ్రతికున్నాడా లేదా తెలిసేదేమో, లేదు ఆ అబ్బాయి ఆచూకీ తెలిసేదేమో. వాళ్ళు చేశారో లేదో కూడా నేను రాసిచ్చాను, పలానా క్షేత్రంకి వెళ్ళి పలానా ఈ పరిహారం చేయండి అని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ లేదు నాకు. కాబట్టి మీకు అందరికీ చెప్పేది ఒకటే, పితృదోషము వలన అనేక కష్టాలు ఆ కుటుంబం అనుభవిస్తూ ఉంటుంది. ఆ కష్టాలన్నీ తొలగిపోవడానికి మీ జాతకాన్ని నాకు చూపించండి. ఆ జాతకంలో ఒక క్షేత్రము రాసిస్తాను, ఆ క్షేత్రంలో నిద్ర చేయాలి. ఆ పితృదోషమంతా పోతుంది. ఆ పితృదోషం పోయిన తర్వాత మీరు చూడండి మీకు ఎంత మంచి జరుగుతుంది అన్నది. అదృష్టం ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం కోసం ఒక పరిహారం చెప్తాను, తప్పకుండా ఆచరించండి. నువ్వులు బెల్లము కలిపి కొంచెం లైట్గా నువ్వులు వేయించండి, వేయించి అందులో బెల్లము 2 కలపండి. ముద్దలాగా ఏం చేయక్కర్లే. ఒక గిన్నెలో పెట్టి లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి అమ్మవారికి 5 సార్లు చూయించండి. అంటే మీ ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి పటము ఫస్ట్ పూజా మందిరంలో కూర్చోవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః. అమ్మవారి అష్టోత్తరం చదివిన తర్వాత పూజా మందిరంలో అమ్మవారి యొక్క పటం ఎదురుగా ఆ వేయించిన నువ్వులు, తెల్ల నువ్వులు, బెల్లము అమ్మవారికి నీళ్లు చల్లి 5 సార్లు చూయించి ఇంట్లో అందరూ ప్రసాదంగా తీసుకోవాలి. పుబ్బా నక్షత్రంలో ఈ పరిహారం ఎవరు చేస్తే వాళ్ళ ఇంట్లో డబ్బు నిలుస్తుంది, వాళ్ళకు అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇక ఇవాల్టి రోజున మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం భం శుక్రగ్రహాయ నమః. ఓం భం శుక్రగ్రహాయ నమః. ఓం భం శుక్రగ్రహాయ నమః. ఈ మంత్రం 9 సార్లు రాసి 108 మార్లు జపించాలి. తప్పకుండా ఈ మంత్ర జపం ఎవరైతే చేస్తారో వాళ్లకు వెంటనే మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది. లేదా వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే పిల్లలకు మంచి సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది.